రైట్ ఇప్పుడు ఒక్కసారి మనం మేదరం మెట్ల వెళ్దాం. అక్కడ మా ఇన్పుటేటర్ ఇస్మాయిల్ మనకు అందుబాటులో ఉన్నారు. అక్కడ ప్రజల రియాక్షన్ ఏంటి, ఏ సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు, ఏ సంఖ్యలో అభిమానం అక్కడ పోటెత్తింది, ఒకసారి మనం ఇస్మాయిల్తో మాట్లాడదాం. ఇస్మాయిల్, మేదరం మెట్ల సభకు వచ్చినటువంటి ప్రజల రియాక్షన్ ఏ రకంగా కనిపిస్తోంది? మేదరం మెట్ల సభకు ఎన్ని లక్షల మంది జనాలు వస్తారని ప్రతి ఒక్కరు లెక్కలేసుకుంటున్నారు. కానీ జనాలు మాత్రం లెక్క లేనంతగా వస్తున్నారు. నా వెనకాల మీరు ఏ విధంగా ఒక అభిమాన తరంగం కదులుతుందో చూడొచ్చు. జెండాలు మోస్తూ కదులుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ అభిమానులని నాయకులు చూడొచ్చు. ఈ లైన్ దాదాపు 2 గంటల నుంచి ఇదే వేగంతో ఇంత స్పీడ్గా జనాలు కదులుతున్నటువంటి దృశ్యాన్ని మనం చూడొచ్చు. ప్రతి ఒక్కరి మీటింగ్ వస్తున్నారు. సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు, చూస్తే ఎట్లా అనిపిస్తుంది? సార్ ఎట్లా ఉంది ఈ రియాక్షన్ చూస్తే ఎట్లా అనిపిస్తుంది? జనాలు ఉప్పెనలా ఉంది. దాదాపు మోర్ దెన్ 10 lakhs వస్తారు. అన్డౌటెడ్లీ మనకి వై నాట్ 175 కాదు, ఇట్ ఈస్ 175 ఆల్రెడీ కంపల్సరీ వస్తాయి. పొలిటికల్ ఈక్వేషన్స్ ముఖ్యంగా ప్రతిపక్షాలు జత కడుతున్నటువంటి టైంలో జరుగుతున్నటువంటి మీటింగ్. జగన్మోహన్ రెడ్డి స్పీచ్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఏమనుకుంటున్నారు కార్యకర్తలు? కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. అందరికీ 175 అయితే అందరికీ మైండ్లో వచ్చేసింది. ఇంకా ఎటువంటి ఆలోచన లేదు. ఇంకా ఎన్ని మీటింగ్లు పెట్టినా దీనికంటే ఎక్కువ జనం వస్తారు. అందరికీ 175 నో డౌట్ అబౌట్ దట్. 175 కంపల్సరీ వస్తాయి. ప్రతి ఒక్కరు 175 అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. మీరు జనాల్ని చూడొచ్చు. దాదాపు ఈ రోడ్డులో 10 కిలోమీటర్ల నుంచి వీళ్ళు ఇలాగే నడుచుకుంటూ వస్తున్నారు. ఎక్కడ చూసినా కానీ ఇంతే జనతరంగం ఉంది. మహిళలు, పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ఇదే టైంలో నడిచేస్తున్నటువంటి విషయాన్ని చూడొచ్చు. ప్రతి ఒక్కరిలో కూడా ఒకటే నినాదం, జై జగన్ అనేటువంటి ఒక నినాదం కనిపిస్తోంది. నేను ఎవరితో మాట్లాడినా కానీ ఒకటే కాన్ఫిడెన్స్ చూపెడుతున్నారు. నేను ఎట్లా ఉంది ఈ జనాన్ని చూస్తే మీకు ఏం తెలుస్తుంది సార్? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డి 175కి 175 ముఖ్యమంత్రిగా అవుతారు. ఈ సభతో 15 లక్షల మంది జనాభా విచ్చలవిడిగా ఎంత ఆనందంతో వస్తున్నారంటే అంత లబ్ధి చేకూర్చారు జగన్మోహన్ రెడ్డి. ప్రతి ఇంటికి 10 పథకం వచ్చింది. అందువల్లనే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి సిద్ధానికి ఎత్తో జగనన్న మాకు సిద్ధానికి ఎత్తో జగనన్న మాకు జగనన్న మాకు 170 గెలుస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఇంత నమ్మకం ఎందుకు ఉంది చెప్పండి? ఎందుకు అన్ని పథకాలు ఇచ్చాడు, అన్ని పథకాలు ఇచ్చాడు మాకు. చాలు. ఇంత ఎర్రటి ఎండలో ఇంత మంది ఎందుకు వస్తున్నారు ఇక్కడ? అందరి కోసం చేసిన సంక్షేమం అలాంటిది బ్రో. చేసిన సంక్షేమం అలాంటిది. సంక్షేమ పథకాలను బట్టి వస్తారు. ఎవరైనా ఊరికి ఎవరు రాడు. నమ్మకం ఉండి ఆయన మీద ఆయన చేస్తాడని నమ్మకం ఉండటం వల్ల ఎవరైనా వస్తారు. మళ్ళీ గెలిపించుకోవాలని చెప్పి వస్తారు. ఎర్రటెండ కానీ నల్ల చీకటి కానీ మళ్ళీ వచ్చేది జగన్ అన్న. జగన్ తిరుగులేదు, మాకు అన్ని చేసిండు. 175 పక్క రాసి పెట్టుకోండి. జై జగన్. ఎందుకంటే నమ్మకం 175 అనే నమ్మకం ఎందుకు మీకు? ఎందుకంటే పోయినసారి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వీళ్ళని కేటాయించి పనులు చేశారు. ఈ రోజు మనకు ఓటు వేయని వ్యక్తికైనా సరే వాళ్ళ ఇంటికి అది అర్హత ఉంటే ఆ ఇంటికి పథకం ఇవ్వండి అన్న నమ్మకం మాకు నచ్చింది. ఆ నమ్మకం మాకు నచ్చి మేము ఈ రోజు కూర్చోడి నుంచి నడిచి వచ్చాం సార్. పాదయాత్ర చేసుకుంటూ వచ్చాం. మేము జగన్ అంటే నమ్మకం అంటే జగన్, జనం అంటే జగన్. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నవరత్నాలు అందరికి హామీ పొందారు, లబ్ధి పొందారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నవరత్నాలు అందరు లబ్ధి పొందారు. జగన్ మటుకు మంచి పనులు చేస్తాడు. మనకు కావాల్సింది అది ప్రాణమైన ఇస్తాం. అది మనకు కావాల్సింది. జనం కోసం జగన్, జగన్ కోసం జగన్. ఈ జన ప్రవాహం ఇలాగే కదిలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ చెప్పండి అన్న. జగన్ అన్న సింహం సింగల్గానే వస్తాడు. ఎప్పటికైనా మాకోడు జగన్. జగన్ మల్లమూరు మండలం, ప్రకాశం జిల్లా, ఒంగోలు, ఇదిగో గాడిపత్రిపాలు జగన్ రబలకు వస్తాడు. ఎవడన్ని చేసినా ఎంతమంది కలిసినా 2024లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం, అద్దంకిలో పాను హనుమిరెడ్డి ఎమ్మెల్యే. ఇది రాసి పెట్టుకోవాలి. సింహం సింగిల్ గా వస్తుంది. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎందుకు ఇంత ఎండలో ఇక్కడికి వస్తున్నారు మీరు? చూడాలి. ఎందుకు
ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంటే మీకు అభిమానము? ఇంత దూరం నుంచి వస్తున్నారు? మేము ఎంతో నుంచి వస్తున్నాను. జగన్ అంటే మాకు అభిమానం. మా పిల్లల కోసం మా కోసం జగన్ అన్న ఎంతో చేస్తారు. మేము ఎక్కడి నుంచి ఇక్కడ రాలేమా? అందుకే పక్కన చేస్తాడంతే. ఎంపీ మాకు తెలీదు, ఎమ్మెల్యే మాకు తెలీదు, జగన్ అన్న మాకు అడ్డం పెట్టాడు. నేను తోడు మా తోడు జగన్ పవన్ కళ్యాణ్కి 4వ మొగుడు జగన్. ఇంతమంది జనాలు వస్తున్నారు కదా, ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డికి ఇంత అభిమానం ఎందుకు ఉంది? ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఇంత అభిమానం? పథకాలు పెట్టాడు కాబట్టి ఆ పథకాల మీద అందరూ వస్తారు. ఎట్లా ఉంది సార్ మీ గ్రామంలో? ఏమనుకుంటున్నారు ఈ మీటింగ్ గురించి? ఏం చర్చిస్తున్నారు? పేదవాళ్ళకి ఓన్లీ జగన్మోహన్ రెడ్డి వల్లే ప్రభావం బాగుంటుంది. ఇంకా ఎవరు చేయలేరు. ఒక పేదవాడికి న్యాయం జరగాలంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావాలి, అంతే తప్పితే ఇంక ఎవరు ఎంతమంది కూటమితో వచ్చినా కూడా జగన్ ఏమి చేయలేరు. జగన్ ఇంటికి కూడా తాకలేరు. బీజేపీ గాని జనసేన గాని కుంటోలం అవుటోలమై వచ్చినాం. రైతు రాజ్యము మాది ఎక్కడ కాదు, దర్శి మండలం. జగన్ కావాలని మేము కుంటోలమైన కుంటుకుంటూ వచ్చాము. అందరికి మేలు చేశాడు. ప్రతి ఒక్కరికి రైతుకే కాదు అన్ని వర్గాలకు మేలు చేశాడు. ఆయన కోసం మేము ఇక్కడ దండం పెట్టుకొని చూడాలని వచ్చాము. పెద్దయినా మీరు చాలా సంవత్సరాల నుంచి చాలా మంది లీడర్స్ ని చూసారు కదా, ఒక నాయకుడి కోసం ఇన్ని లక్షల మంది కదిలొస్తున్నారు, జగన్ అంటే అభిమానం అంటున్నారు, ఎందుకు ఇది? ఆయన చేసిన త్యాగం కోసం, పుణ్యం కోసం, అది ఆయన చేసిన పుణ్యం కోసం మేమంతా రాత ఆయన చేసిన పుణ్యం మేము వచ్చాము. ఇది జగన్మోహన్ రెడ్డి కోసం తరలి వస్తున్నటువంటి ఒక జన ప్రబంధ. ఎక్కడి నుంచి వస్తున్నారు? మద్దిపాడు నుంచి వచ్చారా? మద్దిపాడు నుంచి వస్తున్నారు. ఎందుకు జనాలు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్నారు అనుకున్నారు? చూస్తే ఏమర్థం? జగనన్నను చూడటానికి, ఆయన చేసిన పనులు అభివృద్ధి చేసినందుకు అందుకోసం వస్తున్నారు. ఎట్లా ఉన్నది గ్రామాల్లో మీ ఊర్లలో జగన్మోహన్ రెడ్డి గురించి ఏమనుకుంటున్నారు? ఆయనే కావాలి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి కావాలి? మంచి మంచి పథకాలు ఇస్తున్నాడు, మంచి అమలు చేస్తున్నాడు, మంచి మంచి పథకాలు ఇస్తున్నాడు, అమలు చేశాడు. అందరికి డాక్టర్ గ్రూపులు అన్ని అమలు చేశాడు. మాకు అన్ని పథకాలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో వచ్చే అవకాశం లేదు. వాడిని చిత్తకవాదే అవకాశం వచ్చింది. అదే పవన్ కళ్యాణ్ వద్దు, మాకు కావాల్సింది జగనే. వాడు ఏం చేశాడు? సినిమాలు వేసుకున్నాడు. నాయకుడి కోసం ఒక జన ప్రవాహం. అట్ ద సేమ్ టైం ఆ నాయకుడిని ఎందుకు అంత బలంగా కోరుకుంటున్నారో, ఎందుకు ఆ స్థాయిలో జనం వస్తున్నారో ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఒక నాయకుడు మంచి చేస్తే ఆ నాయకుడికి మనం అండగా నిలబడాలి, ఆ నాయకుడిని బలం ఇవ్వాలి అనేటువంటి ఒక ఆకాంక్షలో ఈరోజు చాలా మంది వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు నడిచేస్తున్నటువంటి ఒక దృశ్యాన్ని చూస్తున్నాం. ఈ రోజు మేదరమెట్ల రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ లో ఒక కొత్త చరిత్రను లిఖించబోతుంది అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. వీళ్ళ సత్యతో ఇస్మాయిల్, సాక్షి టీవీ, మేదరమెట్ల.